హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ కార్తీ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ స్నాక్స్ రెసిపీ అండి. అలసంద గుగ్గిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. చిన్నపిల్లలకి ఇస్తే చాలా మంచిదండి. వీక్లీ 2 times అయినా డైట్లో స్నాక్స్లో పెట్టుకుంటే చాలా హెల్త్కి మంచిదండి. డైట్ చేసే వాళ్ళు కూడా తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది స్నాక్స్లోకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా అండి, పిల్లలకి పెడితే చాలా మంచిదండి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. కొంచెం ముందు రోజు కానీ లేదంటే 3 to 4 hours ముందు నానబెట్టుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 cup ఆఫ్ వి తీసుకున్నానండి నేను అలసందలు. హైబ్రిడ్వి తీసుకున్నాను. మీరు న్యాచురల్గా విలేజెస్లో దొరికేవి తీసుకుంటే నైట్ మొత్తం నానబెట్టుకోండి. ఇలా బాగా కడిగి, నేను హైబ్రిడ్వి తీసుకున్నాను కాబట్టి ఒక 3 to 4 hours నానితే సరిపోతుందండి. మనకు ఊళ్ళలో దొరికేవి అయితేనేమో నైట్ మొత్తం నానబెట్టాలి. ఇవి జస్ట్ 3 to 4 hours నానబెడితే ఇలా బాగా నానిపోతాయండి సాఫ్ట్గా. ఇలా నానిన తర్వాత వాటిని బాగా వాష్ చేసిన తర్వాత నేను నానబెట్టిన వాటర్ తోటి అలాగే కుక్ చేస్తున్నానండి. అలా పెట్టడం వల్ల చూడండి మంచిగా పైన ఫామ్ అవుతుంది నురగ అనేది. అలా వస్తూ ఉంటుంది. మీరు కలుపుతూ ఉండండి అప్పుడప్పుడు మధ్యలో. ఇలా హాఫ్ వరకు కుక్ చేయాలండి. సరిపడినంత వాటర్ని వేసుకొని హాఫ్ వరకు కుక్ అయిన తర్వాత మనం కావాల్సినంత మీకు తినే తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటికి సాల్ట్ అంతా పడుతుంది. ఇప్పుడు వేస్తే ఇంకా మొత్తం కుక్ అయిపోయిందాక, మొత్తం 100% కుక్ అయిందాక ఇలా కుక్ అవ్వనివ్వాలండి. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి. 5 minutes సరిపోతుంది. కుక్కర్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ గిన్నెలోనే కుక్ చేసుకోండి. చూసారా, ఇలా ప్రెస్ చేయగానే స్మూత్గా అయిపోతుంది. అలా 5 minutes కుక్ చేస్తే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో. ఇలా చల్లారిన తర్వాత వడగట్టేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పోపు చేసుకుందామండి. వీటిని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 tablespoon అంత ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు. దాంట్లోకి ఒక 1/2 tablespoon అంత ఆవాలు, 1/2 tablespoon అంత జీలకర్రని యాడ్ చేసి, చిన్న సైజ్ ఆఫ్ ఆనియన్ని కట్ చేసుకున్నానండి నేను. అవి కూడా యాడ్ చేసి కొంచెం మగ్గనివ్వండి ఆనియన్ని. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. చాలా మంచిదండి హెల్త్కి రెసిపీ అనేది. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి కూడా. ఇలా ఒక 2 రెమ్మలంత కరివేపాకుని కూడా మంచిగా కట్ చేసి వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి చిటికెడంత పసుపును యాడ్ చేసుకోండి. కారం కూడా మీకు తినేదానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి కారంని. అవి అలసందలు వేసిన తర్వాత వేస్తే కలవదు అని చెప్పి నేను ముందే పోపులో వేస్తున్నాను అండి కారము. ఉప్పు కూడా సరిపడినంత యాడ్ చేసుకొని ఇది మొత్తం కలుపుకున్న తర్వాత, ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందు వడబట్టుకున్న అలసందల్ని కూడా యాడ్ చేసుకోండి. ఆ పైన కింద పోపు చేసిందంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ అనేది కూడా. మనకు కుక్కర్ కూడా అవసరం లేకుండా బౌల్లోనే ఉడికించేసుకోవచ్చండి. ఫైనల్గా కొంచెం చాప్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒక 2 minutes కుక్ చేయండి. ఆల్రెడీ గిన్నెలోనే ఒక 5 minutesలో కుక్ అయిపోయింది కాబట్టి మనకు పోపులో కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ పోపు చేసి కలిపి కొంచెం వేడిగా ఉండేలాగా కాసేపు మగ్గనిస్తే సరిపోతుంది అంతే. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకి ఎప్పుడు స్నాక్స్లో పెట్టండి. చాలా హెల్తీ రెసిపీ, చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.